ఛానల్. ఈరోజు వెజ్ మోమోస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేనైతే క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇట్లా చిన్న స్లైసెస్ చేసుకుని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకొని 1 కప్ మైదా వేసి దానిలో కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడర్, కొంచెం సోయా సాస్, మీకు కావాలంటే పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకోవచ్చు. పిండిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసి చిన్న చపాతీల్లో ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఈ క్యాబేజ్ స్టఫ్ని పెట్టి చిన్న సైజ్ ఉల్లిపాయలాగా చేసుకోవాలి, మోమోస్ టైప్లో. ఇలా మీకు నచ్చిన సైజ్ చేసుకోవచ్చు. మోమోస్ని నచ్చిన షేప్ కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత నేనైతే ఇడ్లీ పాత్రలో వాటర్ పోసి ఇట్లా స్టీమ్ చేసుకుంటున్నానండి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇట్లా పెట్టి బాయిల్ చేసుకోవడమే. మోమోస్కి చట్నీ కాంబినేషన్ ఈ మూడేనండి. ఈ మూడు కొంచెం బాయిల్ చేసుకొని మిక్సీ వేసేసుకుంటే సాల్ట్ వేసేసుకుని రెడీ. ఇదిగోండి వేడి మోమోస్ విత్ రెడ్ చట్నీ. Please subscribe.